అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృత్సుచిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః. ఓం అసంఖ్యేయాయ నమః. అట్టి చేతనాచేతన పదార్థములు సమూహ రూపములై లెక్కకు మించునన్ని కలవాడు అని అర్థము. ఇచట 26వ శ్లోకముతో అన్వయము. ఓం అప్రమేయాత్మనే నమః. అనంతమైన పదార్థములకు అంతర్బహిర్వ్యాప్తిని కలిగియున్నవాడు, అనగా పరిమితి లేని స్వరూపము కలవాడు. ఓం విశిష్టాయ నమః. అట్టి పదార్థముల చేతనే తన స్వరూపము నిరూపించబడును అను అవసరము లేకుండా వాటికంటే విలక్షణమైన జ్ఞానానంద స్వరూపము కలవాడు, స్వతః అధికుడై యుండువాడు. ఓం శిష్టకృతే నమః. తన సంబంధముచే చేతనాచేతనములకు తన ప్రభావమును కలిగించువాడు, చేతనాచేతనములను తనకు అనుకూలపరచుకొనువాడు. ఓం శుచయే నమః. కానీ తాను మాత్రము ఇతర పదార్థములచే కలిగింపనవసరము లేని నిత్యోజ్వలమగు తేజస్సు కలవాడు. పై 2 నామములు కలిపి అర్థము చేసుకొనవలెను. ఓం సిద్ధార్థాయ నమః. ఇట్లు అన్ని పదార్థములు స్వాధీనమున కలవాడు. ఓం సిద్ధసంకల్పాయ నమః. అందులకు కారణము ఆయన యొక్క సిద్ధ సంకల్పమే, తలచినవన్నీ సిద్ధముగా కలవాడు అని అర్థము. ఓం సిద్ధిదాయ నమః. అణిమాది అష్టసిద్ధులను తననుపాసించు వారికి వసంగువాడు. అణిమాది అష్టసిద్ధులను ఈ శ్లోకము ద్వారా వివరించుకొనవచ్చును. అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్టభూతయః. అర్థము: అణిమ అతి సూక్ష్మ రూపము కలిగియుండుట, మహిమ అతి విశాల రూపము నొందుట, గరిమ మిక్కిలి బరువు కలిగి యుండుట, లఘిమ మిక్కిలి తేలికై యుండుట, ప్రాప్తి కోరిన దానిని తక్షణమే పొందగలుగుట, ప్రాకామ్యం స్వేచ్ఛగా ఏ లోకములకైనను వెళ్ళగలుగుట, ఈశత్వం అందరినీ నియమింపగలుగుట, వశిత్వం ఇతరులను తన వశంలో ఉంచగల శక్తి. ఇవి అష్టైశ్వర్యములు. వీటిని భక్తులకు ప్రసాదింపగలడు. ఓం సిద్ధి సాధనాయ నమః. అనుష్ఠాన సమయమునందు కూడా సిద్ధి వలె ప్రీతికరమై యుండువాడు. జై శ్రీమన్నారాయణ.